వన్డే సిరీస్లో భారత ఏ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టుతో గురువారం నాటి మ్యాచ్లో తిలక్ వర్మ సేన ఓటమి పాలైంది. తొలుత ఆతిథ్య శ్రీలంక భారత్ మధ్య మ్యాచ్ జరగగా భారత్ 8 పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది. ఈ క్రమంలో గురువారం ఆఫ్ఘనిస్తాన్తో తలపడ్డ భారత జట్టు దంబుల్లాలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది. గత మ్యాచ్లో విఫలమైన ఓపెనర్లు ప్రభుసిమ్రాన్ సింగ్ అలాగే వైభవ్ సూర్యవంశీ ఈసారి అదరగొట్టారు. ప్రభుసిమ్రాన్ సింగ్ 69 బంతుల్లో 84 పరుగులు సాధించగా వైభవ్ సూర్యవంశీ 22 బంతుల్లోనే 44 పరుగులతో దుమ్ము లేపేశాడు. మూడో స్థానంలో వచ్చిన ప్రియాంశ్ ఆర్య 8 విఫలం కాగా 4వ నెంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ 80 బంతుల్లో 66, కెప్టెన్ తిలక్ వర్మ 73 బంతులు ఎదుర్కొని 66 పరుగులు సాధించాడు. మిగతా వారిలో ఆయుష్ బదోని డకౌట్ కాగా సుయాన్స్ షెట్గే 40 మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అర్షద్ ఖాన్ 1, విప్రాజ్ నిగమ్ 8 ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. అనుకుల్ రాయ్ 16 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇక వర్షం వల్ల మ్యాచ్ను 49 ఓవర్లకు కుదించగా భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో అబ్దుల్ అహ్మద్ 5 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. షర్మనుల్లా సఫీ 3 వికెట్లు, కెప్టెన్ ఇమ్రాన్ 1 వికెట్ పడగొట్టాడు. అనంతరం ఆఫ్ఘనిస్తాన్ లక్ష్య ఛేదనకు దిగగా వరుణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. దీంతో డక్వర్త్ లూయిస్ ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ లక్ష్యాన్ని 38 ఓవర్లలో 294 పరుగులుగా నిర్దేశించారు. ఈ క్రమంలో ఓపెనర్లు ఇమ్రాన్ మీర్, హసన్ ఆఫ్ఘనిస్తాన్కు శుభారంభం అందించారు. ఇమ్రాన్ 70 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్లు బాది 75 పరుగులతో అజేయంగా నిలవగా హసన్ 29 బంతుల్లో 34 పరుగులతో పర్వాలేదనిపించాడు. వన్డౌన్ బ్యాటర్గా ఖలీద్ 2 మాత్రమే విఫలమయ్యాడు. అయితే ఓపెనర్ ఇమ్రాన్కు తోడుగా బషీర్ షా పట్టుదలగా క్రీజ్లోనే నిలబడ్డాడు. బషీర్ 52 బంతుల్లో ఎదుర్కొని 5 ఫోర్ల సాయంతో 51 పరుగులతో ఇమ్రాన్తో కలిసి అజేయంగా నిలిచాడు. అయితే ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో 25.5 ఓవర్లు పూర్తయిన తర్వాత మరోసారి వర్షం ఆటంకం కలిగించింది. అప్పటికి ఆఫ్ఘన్ 2 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత వర్షం మరింత ఎక్కువైంది. దీంతో డక్వర్త్ లూయిస్ ప్రకారం నిర్ణీత ఓవర్లలో భారత్ కంటే ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆధిక్యంలో నిలిచినట్లుంది. ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్ విజేతగా ప్రకటించారు. భారత్పై ఒక సంచలన రీతిలో 4 పరుగుల స్వల్ప తేడాతో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్లో భారత బౌలర్లు అర్షద్ ఖాన్, అనుకుల్ రాయ్ తలా 1 వికెట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే ఈ ట్రై సిరీస్లో 2 మ్యాచ్లు పూర్తి చేసుకున్న భారత్ 1 గెలుపు 1 ఓటమి నమోదు చేసింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ఆడిన 1 గెలిచి 2 పాయింట్లతో పట్టికలో ప్రథమ స్థానంలో నిలవగా భారత్ ఖాతాలో 2 పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ పరంగా వెనుకబడి 2వ స్థానంలో ఉంది. ఆడిన 1 మ్యాచ్లో ఓడిన శ్రీలంక చివరి స్థానంలో నిలిచింది.